నమస్కారం SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా SS9 ఛానల్ ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. ఉగాది పర్వదినాన దేవాలయాలు భక్తులతో రద్దీగా మారిన వైనం. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహణ. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ఈ మేరకు ట్వీట్ చేసిన సీఎం, రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని సీఎం జగన్ ఆకాంక్ష. మరొకసారి ఉమ్మడిగా ప్రచారం చేపట్టనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు నేతలు కలిసి ఎన్నికల ప్రచారం చేయనున్న వైనం. నీ వెనక నేనున్నా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రముఖ హీరో చిరంజీవి అభయం. చిరంజీవిని కలిసిన పవన్ కళ్యాణ్, నాగబాబులు జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్లు విరాళంగా అందజేసిన చిరంజీవి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అనేక దేవాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెలుగు వారికి నూతన సంవత్సర పండుగ ఉగాది ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భక్తులకు వేద పండితులు పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని అనేక దేవాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెలుగు వారికి నూతన సంవత్సర పండుగ ఉగాది ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది క్రోధనామ సంవత్సరం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీపి, వగరు, చేదు, కారం, పులుపు, ఉప్పు వంటి షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి స్వీకరించి పండుగ జరుపుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రవణం ఉంటుందని అక్కడ అధికారులు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం 9 గంటలకు భక్తులకి దర్శనం మొదలవుతుందని చెప్పారు. ఉగాది పండుగ వసంత ఋతువు ఆగమనానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో నేడు పంటకాలం కూడా ప్రారంభమవుతుంది. దీంతో పాటు శ్రీరాముడు, యుధిష్ఠిరుల పట్టాభిషేకం కూడా ఈ రోజునే జరిగిందని పండితులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో నేడు సంతోషం, శాంతి, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని ప్రజలు నమ్ముతుంటారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. శ్రీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లు కలకలలాడాలని, మన సంస్కృతి సాంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఉగాది కాబట్టి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరికీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు మరొకసారి ఉమ్మడిగా ప్రచారం చేపట్టనున్నారు. ఈ నెల 10, 11 తేదీలలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొకసారి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ నెల 10, 11 తేదీలో జరిగే 3వ విడత ప్రజాగలంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు. 10న తణుకు, నిడదవోలు, 11న పి గన్నవరం, అమలాపురంలో చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నట్లు ఇరు పార్టీల వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయంతో 2 పార్టీల శ్రేణులు ఉత్తేజం కలుగుతుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. నీ వెనక నేనున్నా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన అన్న, ప్రముఖ హీరో చిరంజీవి అభయమిచ్చారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలో విశ్వంభర షూటింగ్ లొకేషన్ కు చిరంజీవి పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన చిన్న అన్నయ్య, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్లు విరాళంగా అందజేశారు. పవన్ చెక్కు స్వీకరిస్తూ చిరంజీవి పాదాలకు నమస్కరించారు. ఆ సమయంలో ఆయన కొంత ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం సోదరులు ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయబేరి సభలో పవన్ కళ్యాణ్ నూకాలమ్మ దీవెనలు కోరుతున్న సమయంలో ఆ దృశ్యాన్ని చిరంజీవి టీవీలో చూశారు. ఆ క్షణంలోనే తన తమ్ముడికి తన ఆశీర్వాదంతో పాటు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పవన్ ను తన షూటింగ్ లొకేషన్ కి పిలిపించుకున్నారు. ఆశీర్వాదంతో పాటు 5 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే నిస్వార్థమైన మనసున్నవాడు కళ్యాణ్. తన లక్ష్యాన్ని చేరుకోవటానికి తానెంత తపన పడుతున్నాడో, ఎంత శ్రమ పడుతున్నాడో నాకు తెలుసు.
నేనిచ్చే ఈ విరాళం తన లక్ష్యాన్ని చేరుకోవటంలో కొంతైనా ఉపయోగపడుతుందని భావించాను. నా తమ్ముడు ఎలాంటి సత్కారాన్ని తలపెట్టినా నా ఆశీస్సులు ఉంటాయి. తను వేసే ప్రతి అడుగు విజయం దిశగానే సాగాలని కోరుకుంటూ ఈ విరాళాన్ని అందించాను అని చిరంజీవి పేర్కొన్నారు. లీడర్ కు ప్రొవైడర్ కు ఉన్న తేడా ప్రశాంత్ కిషోర్ కి తెలియటం లేదా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్. చంద్రబాబు చేసేది మేనేజ్మెంట్, బ్రోకరిజం. అందుకే చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మరి చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నాడని మంత్రి మండిపడ్డారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్లకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ పీకే అని రాజకీయ వ్యూహకర్త ఏపీ అభివృద్ధి గురించి ఏదేదో పిచ్చి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లీడర్ కాగా లీడర్ కు ప్రొవైడర్ కు ఉన్న తేడా తెలియని వ్యక్తి పీకే అని అన్నారు. లీడర్ ప్రొవైడర్ కు తేడా అంటే ఏంటో నన్ను అడిగితే నేను సమాధానం ఇస్తా పీకే అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రిఫార్మ్స్ లో వారు వెల్ఫేర్ కానీ లేదు ఎడ్యుకేషన్ లో కానీ లేదా అగ్రికల్చర్లో కానీ హెల్త్ సంబంధించిన విషయాల్లో కానీ తీసుకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో దాని నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం ముందంజలోకి వెళ్ళడానికి అవకాశం అయింది. దురదృష్టం పేపర్లో చూశాను, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, ఆయన ప్రొవైడర్. ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు, నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో దీర్ఘకాలమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడర్. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడర్, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత బ్రోకరిజము. దాని అంటే అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న పారామీటర్స్ కంటే పారామీటర్ పెరగడానికి కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండే పావర్టీ ఇప్పుడు ఏ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంక్లోకి వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళను మించిపోయిన ఆంధ్ర రాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవా కాదా? ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జన హృదయ నేత, మైలవరం నియోజకవర్గంలో పట్టున నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం కాచేవరం గ్రామంలోని అమ్మా నాన్న వృద్ధుల ఆశ్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంచిపెట్టి వారితో మమేకమై సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి అభ్యర్థి సుజనా చౌదరి మంగళవారం ఉదయం కొత్తపేట ఇంద్రకీలాద్రిపై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు మేళతాళాలతో స్వాగతం పలికి దర్శనానంతరం వేదాశీర్వచనం అందజేశారు.
ఆనంద నీరాజనం సమర్పయామి. నమః పార్వతీపతే హర హర మహాదేవ. పశ్చిమ నియోజకవర్గ వాళ్ళకి నూతన ఉగాది శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కూడా సుఖ సంతోషాలతో బాగా అభివృద్ధి చెందాలని చెప్పి భగవంతుడి దీవెనలు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నాం. వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ అనేది మోడీ గారు తీసుకుంది, ఈ సంవత్సరం నుంచి స్లోగన్ తీసుకుంది. మనం ఇంకా ప్రత్యేకంగా వికసిత్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా చేసుకుంటాం. పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఉగాది పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ కోదినామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరంలో అందరూ అడుగుపెడుతున్న సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట సుఖ సంతోషాలు వర్ధిల్లాలని, తెలుగువారి నూతన సంవత్సరంలో ప్రతి ఇంట సుఖ సంతోషాలు వర్ధిల్లాలని, అలాగే అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ నూతన సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే అందరూ సపోర్ట్గా ఉండి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వచ్చే విధంగా, మళ్ళీ జగనన్న పేద ప్రజల్ని ఆదుకునే విధంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ పేదవారికి అందే విధంగా జరుపుతున్న ఈ యొక్క పాలనలో అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలి. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ జగనన్న పాలన రావాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఈ ఉగాది సంవత్సరం నాడు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. శ్రీ 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 గంగాదుర్గ మారమ్మ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉగాదిని పురస్కరించుకొని వారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ ఉపాసకురాలు తమ్మిన రవీన తెలిపారు. చిట్టినగర్ కుండల మార్కెట్ చేసి ఉన్న అమ్మవారి దేవస్థానంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉగాదిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం అమ్మవారి సంబర మహోత్సవాల కార్యక్రమాన్ని కేఎల్ రావు నగర్ పురవీధుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ సంబరం మహోత్సవ కార్యక్రమంలో అమ్మవారిని మేళ తాళాలతో, కోలాటాలతో ఈ ఊరేగింపు జరుగుతుందని ఆమె తెలిపారు. ఎస్సీలకు రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులన్నీ రక్షించాలనేదే తన నినాదమని మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. అధికార వైసీపీ ప్రభుత్వం ఎస్సీ సప్లాన్ను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీలకు ఇచ్చిన హక్కులను ఈ ప్రభుత్వం ఎందుకు కాలరాస్తుందని మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ సోదరులతో మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ సప్లాన్ను అమలు చేయకపోవడం వలన ఎంతో మంది పేదల కుటుంబాలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మొన్న బీసీ నాయకులందరూ కూర్చోబెట్టి ఆ తేదీ మంచి చెడు నిర్ణయించి 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకని చెప్పాం. అట్లాగే ఆ సమావేశానికి బీసీ నాయకులందరూ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. వాళ్ళందరం తీసుకొచ్చి మనం మోటివేట్ చేయటం. అట్లాగే ఎస్సీ విభాగానికి సంబంధించి కూడా మన నాయకులు ఎవరైతే రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ సంప్రదించి వారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ప్రాథమికంగా 16వ తారీఖు, ఎందుకంటే 17వ తారీఖు మళ్ళీ నవమి వస్తుంది.
15వ తారీఖు అంటే 14వ తారీఖు బీసీ సదస్సు పెట్టి మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతి యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. పూటకు మాట చెబుతూ ఊసర వెల్లిలా రంగులు మార్చే వ్యక్తి వసంత కృష్ణ ప్రసాద్ అంటూ ధ్వజమెత్తారు. వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్సీపీని విమర్శించడం తగదని, ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి వసంతకు లేదని తిరుపతి యాదవ్ ఉద్ఘాటించారు. మైలవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో తిరుపతిరావు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించే అర్హత వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు లేదని తెలిపారు. నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారని తెలిపారు. ప్రతిరోజు వారికి ఫోన్లు చేసి టీడీపీలోకి రావాలని ఒత్తిడి చేయడం తగదని తెలిపారు. పైగా తాను అందరికీ ఫోన్లు చేసి వైఎస్ఆర్సీపీలోనే కొనసాగాలని చెబుతున్నట్లు అవాస్తవాలు చెబుతున్నాడని తెలిపారు. తాను మండలంలో నాయకుల్ని కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నాడని, ఇది రుజువు చేయాలని, లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇతను ఒక సామాన్యుడైనా కానీ మనం ఇన్ని గొడవలు పెడుతున్నా, ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా కానీ ఎందుకు తట్టుకుంటా ఈ రోజు వరకు కూడా ఇంకా నిలబడి వస్తున్నాడు. తట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఇక ఏదో అంటారు కదా, ఒక పనికిరాని వ్యక్తిని తీసుకొచ్చి నా మీద ఏదో పెట్టేస్తున్నాడు. నేను డైరెక్టర్గా చెబుతున్నా, అది నిజమని నువ్వు లేకపోతే నీ బుక్కాలో చెప్పేది కాదు. ఒక మంచి మధ్యతరగతిలో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న నేను ఎక్కడి నుంచి రాలి, మీరన్నా ఆడ నుంచి వచ్చాడు రాజకీయం చేస్తున్నారు. నేను నిక్కర్లు వేసుకున్న వయసు కాడి నుంచి ఇదే గడ్డ మీద తిరిగా. ఒక్క వ్యక్తితో కనుక మీరు రూపించినా, లేకపోతే ఈ వ్యక్తి ఎట్లాంటి పని చేశాడు లేకపోతే అతను గతంలో చేసి ఉన్నాడని కనుక మీరు ఎక్కడ చెప్పినా కానీ నేను రాజకీయాలు వదిలిపెట్టి నేను వెళ్తా అంటున్నా కదా, దానికి మీరు సిద్ధమేనా? లేకపోతే నువ్వు పెట్టిస్తున్న బుక్కాలు ఉన్నారు కదా, ఆ బుక్కాలు ఏమేమి పని చేశారని మొత్తం రికార్డుతో సగం తీపిస్తా. దానికి నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు వెళ్తావా? రాజకీయాలు వదిలిపెడతావా? ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అందరినీ కలుపుకుంటున్నా, అందరిని కూడా సరి చేసుకున్నా. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి స్ట్రాంగ్గా ఉంది. ఆయన ఆ వ్యక్తి ఏదైతే ఊకిచ్చాడో దానికి ఇవాళ ఎదురొత్తడం వల్ల తట్టుకోలేక కొంచెం ఏదో ఫ్రస్ట్రేషన్కి గురయ్యి రకరకాలుగా ఏదో చెబుతున్నాడు. ఒక పేదవాడి మీద నేనెందుకు వాడిపోతా అని చెబుతున్నాడు. పేదవాడి మీద కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాడిపోయేది నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను వాడిచ్చేది ఇక్కడ ఉన్న మైలవరం నియోజకవర్గ ప్రజలు వాడిస్తారు. ఎందుకంటే ఎన్ని రకాల అబద్ధాలు ఆడావో అన్ని రకాల. జనసేనకు పోతిన వెంకట మహేష్ రాజీనామా చేయడంతో పార్టీకి పట్టిన దరిద్రం పోయిందని, తొలి నుంచి పోతిన మహేష్ వైకాపా కోవట్టుగా వ్యవహరించారని ఆ పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ధ్వజమెత్తారు. కొన్ని రోజుల కిందటి వైకాపాకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి మహేష్ కు లేదని తెలిపారు. మరొకసారి విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. భవానీపురం హెచ్పీ కాలనీలోని కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తొలి నుంచి పోతిన మహేష్ వైకాపా కోవర్టుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కొన్ని రోజుల కిందటే వైకాపాకు అమ్ముడుపోయాడని ఆరోపించారు. విజయవాడ నగరంలోని 64 డివిజన్లో ఒక్కచోట కూడా పార్టీని మహేష్ గెలిపించలేకపోయాడని, పార్టీని నాశనం చేశాడని తెలిపారు. పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడుపోయాడని ఆరోపించడం తగదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి మహేష్ కు లేదని, మరొకసారి విమర్శిస్తే సహించేది లేదని విమర్శించారు. జనసేన నాయకుడు అజయ్ వర్మ మాట్లాడుతూ పోతిన మహేష్ జనసేన కోసం ఏమాత్రం పని చేయలేదని, కోవిడ్ సమయంలో ఓ ఆసుపత్రి వారిని బెదిరించి డబ్బులు తీసుకున్నాడని పేర్కొన్నారు. సొంత పార్టీ వారిని ఇబ్బంది పెట్టడంతో కొందరు వైకాపాలోకి వెళ్లారని తెలిపారు. జనసేన పార్టీ నాయకులు ఎల్ శివప్రసాద్, కె వెంకటేశ్వరరావు, ఏ సాంబశివరావు, కొండలరావు, మైనర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నగర అధ్యక్షుడు, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు ఎవరైతే పోతున్ మహేష్ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ రోజుతో ఆయన పార్టీకి రాజీనామా చేసి, ఆయన సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి ఈ రోజు పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. సంతోషం. కానీ మీరు వెళ్ళేటప్పుడు ఏదైతే జనసేన పార్టీ మీద అయితేనేమి, జనసేన పార్టీ నాయకుడి మీద అయితేనేమి నిందలు చేశారో అవన్నీ కూడా తిరిగి మీకే వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. మీరు ఈరోజు 21 సీట్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అదే 21 సీట్లు 15 రోజుల క్రితం చూసుకోండి మీరు. అదే 25 సీట్లు అంటే ఏదైతే మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడో అది ఆంధ్ర ప్రజల భవిష్యత్ కోసం అని చెప్పి తీసుకున్నాడని చెప్పి ఆ రోజు కితాబ్ ఇచ్చిన మహేష్ ఈ రోజు పార్టీ టికెట్లు అమ్ముకున్నాడు, ఈ రకంగా చేశాడు, ఆ రకంగా చేశాడని మా నాయకుడి మీద నిందలేస్తా ఉన్నాడు. ఆ రోజు నీ నోరు పడిపోయిందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడినా నువ్వు? ఈ రోజు నీకు సీట్ రాలేదని కేవలం ఒక ఉద్దేశంతోనే నువ్వు పార్టీని ఈ రకంగా డ్యామేజ్ చేశావు. ప్రజలందరూ గమనించారు. 15 రోజుల నుంచి నువ్వు ఏ విధంగా పార్టీని డ్యామేజ్ చేశావో రోడ్డు మీద కూర్చొని అనేది నాయకత్వం మొత్తం చూసింది. నీ నిజంగా నిజాయితీ ఉంటే నీకు ఎప్పుడో పిలిచి మాట్లాడేవాడు మా నాయకుడు. విజయవాడ నగరంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో
ఒకరోజు ముందుగా జనసేన నాయకులకి కార్యకర్తలకి ఉగాది పండగ వచ్చింది. అంటే ఈరోజు అమావాస్యతో దరిద్రం పోయి, అందుకే మీకు కూడా స్వీట్లు పంచాం. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానివ్వండి, విజయవాడ నగరంలో కానివ్వండి, అతని తరపు నుంచి ఒక సామాన్య కార్యకర్తను కూడా జాయిన్ చేయలేని పరిస్థితిలో పార్టీని తీసుకెళ్ళాడు. ఆ వ్యక్తిని మీరు పెద్దలకు చెప్తారా అని చెప్పి ఆ సద్బ్రాహ్మణుని బెదిరించి భయపెట్టి పంపించేసిన పరిస్థితి. ఈ జనసేన పార్టీని సర్వనాశనం చేసి ఈ కుర్రవాళ్ళందరినీ, తెలియని కుర్రవాళ్ళందరినీ జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో నీ దగ్గరికి వస్తే వాళ్ళకి అన్ని విధాలా వాడుకున్నావు. నువ్వు ఈరోజు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు 10 రోజుల క్రితమే వైకాపాకి అమ్ముడుపోయావు, మళ్ళీ ఇప్పుడు నేను రాజీనామా చేశాను అంటున్నావు. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడ మాట్లాడుకున్నావో, ఎక్కడికి వెళ్ళావో, ఏం జరిగిందో. నిన్న కూడా మళ్ళీ నువ్వు అన్నావే లింగమనేని రమేష్ నాకు హామీ ఇచ్చాడని. నిన్న కూడా లింగమనేని రమేష్ ఇంటికి వెళ్ళావు నువ్వు. పోతిని మహేష్, నీ పని నువ్వు చేసుకో, నీ పార్టీ నువ్వు చేసుకో. జనసేన జోలికి ఈ రోజు నుంచి ఎంచుకొని వస్తే జన సైనికులు జనసేనని కాపాడుకొని నిన్ను రాజకీయంగా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతామని కూడా. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉగాది పర్వదినాన దేవాలయాలు భక్తులతో రద్దీగా మారిన వైనం. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహణ. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ఈ మేరకు ట్వీట్ చేసిన సీఎం రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు జరగాలని, విజయాలు సిద్ధించాలని సీఎం జగన్ ఆకాంక్ష. మరొకసారి ఉమ్మడిగా ప్రచారం చేపట్టనున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు. ఈ నెల 10, 11 తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరు నేతలు కలిసి ఎన్నికల ప్రచారం చేయనున్న వైనం. నీ వెనక నేనున్నా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రముఖ హీరో చిరంజీవి అభయం. చిరంజీవిని కలిసిన పవన్ కళ్యాణ్, నాగబాబులు జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్లు విరాళంగా అందజేసిన చిరంజీవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.